కొన్ని సమయాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు నిన్ను కొంతకాలము వెయిట్ చేపిస్తాడు. ఈలోపే మన కోపాలు వస్తాయి, ఈలోపే మనకి శాపాలు వస్తాయి, ఈలోపే మనకు నిరుత్సాహం, బాధ, ఉద్యోగం రాకపోతే బాధ, ఈ ఉద్యోగం పోతే, లేదా నువ్వు అప్లై చేసినటువంటి ఉద్యోగం ఒకవేళ రాకపోతే నీకు బాధ, ఆ ప్రమోషన్ నీకు రాకపోతే బాధ, ఆ ఇంక్రిమెంట్ నీకు రాకపోతే బాధ. దేవుడు చేయలేదు, నేను వాగ్దానం చేసుకున్నాను దేవుని దగ్గర నేను ప్రమాణం చేశాను, అయినా దేవుడు చేయలేదు. ప్రభా నువ్వు చేస్తే నేను ఇది చేస్తా కాదు, నువ్వు చేసి దేవుడిని అడగాలంట. ప్రభా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను ఫలానిది చేస్తాను కాదు, నువ్వు నిర్ణయించుకో. దేవుడు ఇచ్చేశాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఒక వ్యక్తి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నాడు. 15 ఇయర్స్లో ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన ఒకటి దేవుని అడిగాడంట, ప్రభువా నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో 8 మంది సంతానం వాళ్ళ ఇంట్లో, ఈ అబ్బాయి చివరివాడు. అందరూ మంచి మంచి స్థితిలో సెటిల్ అయిపోతూ ఉన్నారు. ఈ అబ్బాయికి 15 సంవత్సరాలే. పెద్దవాళ్ళందరూ కూడా సెటిల్ అవుతూ ఉన్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యాయి, కొంతమంది కాలేదు. వారి పరిస్థితి అంతంత మాత్రమే, తల్లిదండ్రుల పరిస్థితి. దేవుని తెలుసుకున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఒక మాట చెప్పాడంట. ఏమని? ప్రభువా నీవు నన్ను వీళ్ళందరిలో గొప్పవాణ్ణి చేయి. మా నాన్న వాళ్ళ సైడ్ కానీ, మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ, నా స్నేహితుల్లో కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరికంటే నన్ను గొప్పగా ఆశీర్వదించు. నేను బ్రతికినంత కాలం నీకోసం బ్రతుకుతానట. అంటే ఏ రోజైతే ఆయన వాగ్దానం చేసుకున్నాడో, ఏ రోజైతే ప్రామిస్ చేశాడో, ఆ రోజే దేవుని కొరకు పనిచేయడం మొదలుపెట్టాడు. కొంతమంది ఏమంటారంటే, నువ్వు ఆశీర్వదించిన తర్వాత నేను చేస్తా, నువ్వు ఇది చెయ్యి ప్రభువా, నేను ఇది చేస్తా. కానీ ఈ వ్యక్తిగా అట్లా చేయలేదు. ఏ రోజైతే ప్రమాణం చేశాడో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిన, నువ్వు నన్ను ఈ విధంగా ఆశీర్వదించి నేను బాప్టిజం తీసుకుంటా. మన స్టైల్ కదా. నువ్వు నన్ను బ్లెస్ చేయి, నేను బాప్టిజం తీసుకుంటా. నా పెళ్ళి జరగనివ్వు, అప్పుడు నేను దశభాగం ఇస్తా. నువ్వు నా గర్భఫలం ఇవ్వు, అప్పుడు నేను మందిరం కోసం పనిచేస్తా, నేను సేవ చేస్తా. అంటే కండిషన్స్ ఎట్లా ఉండండి, నువ్వు చేస్తే నేను ఇస్తా. అంటే వీళ్ళకి నమ్మకం లేదు కదా. ఇప్పుడు అన్యమత ఆచారం లాగా మనం మొక్కుబడి మనం చేసుకుంటున్నాం. క్రైస్తవుల విశ్వాసం ఎట్లుండాలి అంటే, నీవు ఏనాడైతే నువ్వు ప్రమాణం చేసావో ఆ రోజే ఆ పనిని నువ్వు ప్రారంభించాలి. ఎందుకో తెలుసా? నీ దేవుని దగ్గర నీవెప్పుడు కూడా మోసపోవు. అంటే దేవుడు చేయకపోతే నువ్వు చేయమనే కదా, అంతేనా? ఒకవేళ దేవుడు చేయలేదనుకోండి, నువ్వేం చేస్తావు? చేయవు. అంటే నీలో విశ్వాసం ఉన్నట్ట. సరే, ఇప్పుడు ఒక ప్రామిస్ నువ్వు చేసుకున్నావు, వెంటనే నువ్వు ఆ కార్యం చేసేసావు. ఇప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్ట లేదా? ఉన్నట్టే. అయితే ఈ వ్యక్తి 15 సంవత్సరాలప్పుడు ఆయన పని మొదలుపెట్టాడు. 35 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళందరిలో ఈయన అనుకున్న దానికంటే 10 రెట్లు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. 35 ఇయర్స్ రాగానే, అంటే దేవుని నుండే స్టార్ట్ అయిపోయినాడు, బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ పోతే అక్కడ అవకాశాలు రావడం, ఏ పని చేసినా ఆశీర్వదించబడ్డం, ఎక్కడ
నిలబడితే అక్కడ దేవుని కార్యాలు జరగడం. బ్లెస్ అవుతూనే ఉన్నాడు, బ్లెస్ అవుతూనే ఉన్నాడు, బ్లెస్ అవుతున్నాడు. ఏంటైనా సీక్రెట్? విశ్వాసం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుని కోసం నిలబడ్డాను, దేవుని కోసం నేను చేస్తాను, నేను ముందుకే వెళ్తాను, వెనకకి తిరిగి చూడాను. కానీ ఈరోజు నీ విశ్వాసం అలాగుందా? లేదు. ఎందుకు లేదు? సమస్యలను పెద్దగా చూస్తా ఉన్నావు. సమస్యలను తీసివేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మర్చిపోయావు నువ్వు. సమస్యలను దేవుడు తీసివేయగలడు అని నువ్వు మర్చిపోయినావు. రోమీయులు 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి చాలమ్మా. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని ప్రేమ నుండి ఏ రోగమైనను, ఏ కరువైనను, ఖడ్గమైనను, ఇబ్బందులైనను, ఏవైనను మరి సరే, క్రీస్తు యేసు నుండి మనలను, ఆ విజయము నుండి ఎవరు మనల్ని వేరు చేయలేరంట. ఒక్కసారి నువ్వు క్రీస్తులో నువ్వు నిలబడ్డాక, అది రోగం కానీ, వ్యాధి కానీ, ఇబ్బంది కానీ, సమస్య కానీ, ఓటమి కానీ, ఏదైనా సరే అది వేరు చేయలేదంట. మరి వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ లైఫ్లో నుండి వాటిని తీసివేస్తాడు. హల్లెలూయా. అందుకని శ్రమలో కూడా మనం ఏం చేయాలి అంటే, అత్యధికమైనటువంటి విజయాన్ని మనము ఎప్పుడు కూడా పలుకుతూనే ఉండాలి. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, నెమ్మది లేదు, ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతున్నాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. అప్పుడు ఏం చేయాలంటే, ఆత్మీయ జీవితంలో బలంగా నిలబడాలి. వారిలో ఎవరికి లేని విశ్వాసము నీలో కనపరచాలి. నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి, నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో లేని విశ్వాసం నీలో ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? యాక్టివేట్. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. సాతాను శోధనలను, వాని శక్తులను ఎదిరించడానికి దేవుడు మనకిచ్చిన విశ్వాసమును బట్టి మనం నిలబడాల. విజయమును దేవుడు అనుగ్రహిస్తాడు. విజయము దేవుడు మనకి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచుతాడు. అందుకనే మనం ధైర్యం కలిగి. హల్లెలూయా.